జీవరావు గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. జీవరావు గారు నమస్కారం. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశం ఆర్థిక పరిస్థితుల మీద మాట్లాడారు అప్పట్లో, లేకపోతే అక్కడ నెలకొన్నటువంటి పరిణామాల మీద మీరు చెప్పినటువంటి పరిస్థితి మీడియాకు కూడా మాట్లాడారు. కానీ పాలకుల కంటే ముందు అధికారులే మీ పైన కౌంటర్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం అధికారుల యొక్క పనితీరు, అధికారుల యొక్క వ్యవహరించిన తీరు. సో మళ్ళీ తిరిగి వాళ్ళు ఏ రకంగా వస్తున్నారు, మళ్ళీ కూడా మాకు అప్పుడు అలా పనిచేసి అప్పుడు అలా వ్యవహరించి మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాలకు కూడా కొంతమంది తెరలేపుతున్నారు అనుకో, కానీ అన్నిటిని పరిశీలిస్తుంది. సో అధికార యంత్రాంగం ఈ రకంగా వ్యవహరించడాన్ని ఎట్లా చూస్తారు? ఒక రాష్ట్రం ఆర్థికంగా కానీ ముందుకు సాగాలి అని అంటే పాలనలో అధికారులు చూపాల్సినటువంటి చొరవ కావచ్చు, వారి యొక్క ప్రయత్నం కావచ్చు, వారి కమిట్మెంటు ఎలా ఉండాలి, ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు దాన్ని ఏ రకంగా చక్కదిద్దాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ మీకు అందరికీ కూడా నమస్కారం అండి. అయితే మనం తిరుమలతో మొదలు పెడదాం. ఇప్పుడు తిరుమల పుణ్యక్షేత్రము ఎవరి అధీనంలో ఉండాలండి? హిందూ సాంప్రదాయాన్ని, హిందూయిజాన్ని నమ్మినటువంటి వ్యక్తులు మాత్రమే తిరుమలని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఒక్క నమో వెంకటేశాయ నమః అన్న ఒక్క నామం తప్పించి వేరే ఏ విధమైనటువంటి పదం కూడా అక్కడ వినపడకూడదు వాస్తవానికి. అయితే తిరుమల వెళ్ళి అక్కడ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి రోజా గారైనా మరొకరైనా కానీ, మరి వాళ్ళకి ఒత్తాస పలికేటువంటి అధికారులు కానివ్వండి, ఆ ప్రక్షాళన అనేటువంటిది నిజంగా తిరుమల నుంచే ప్రారంభం అవ్వాలండి. ఏ రకంగా ప్రారంభం అవ్వాలంటే అరాచకాలు చేసినటువంటి ఈవోని అక్కడి నుంచి తక్షణం తొలగించడంతో మొదలుపెట్టి ప్రతిరోజు కూడా తిరుమలలో సామాన్యమైనటువంటి భక్తులకి ప్రయారిటీ ఇస్తూ పరదాలను పూర్తిగా తొలగించేసి అక్కడ అలాగే ప్రసాదం అంటే తిరుమల ప్రసాదం ఎంత పవిత్రమో ఆ ప్రసాదాన్ని కాస్త పొందటం మహద్భాగ్యము అనుకునేటువంటి పరిస్థితి కొనసాగాలంటే నిజాయితీ పరులైనటువంటి అధికారులు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇక్కడే నేను రాజకీయాలకు అతీతంగా ఒక క్షణం కనుక ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో పాటుగా కొద్దిగా మెతకతనాన్ని తగ్గించుకొని ఇలాంటి వ్యక్తుల పట్ల ఎవరైతే అవినీతితో ఉండి పవిత్రమైనటువంటి తిరుమల లాంటి క్షేత్రంలో రాజకీయాల గురించో ఇంకో దాని గురించో ప్రవర్తించేటువంటి వాళ్ళ పట్ల కఠినమైనటువంటి వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్ర పౌరుడిగా ఒక చిన్న సూచన మాత్రం నేను చేస్తానండి. అంటే వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవటం అంటే అది ప్రజలకి మేలు చేయటం మాత్రమే. తిరుమల విషయం అలా మొదలైతే తర్వాత ఒక ఆర్థికవేత్తగా నేను గమనించింది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనము ఒక రాజధాని కూడా లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతిని రాజధానిగా మనం డెవలప్ చేసుకుందాం అని చెప్పి ఒక మంచి ప్రయత్నం మొదలు పెడితే అప్పటి ముఖ్యమంత్రి దానికి ఇప్పుడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి అపోజిషన్ లీడర్గా ఉండగా ఆమోదించి కూడా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తక్షణమే దానికి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో గత ఎన్నికల ఫలితాలు రాగానే విజయం గారు చెప్పినటువంటి ఒక మాట నాకు గుర్తుకొస్తుందండి. ఆవిడ ఏమన్నారంటే, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంటే నేను ఎక్కువ సంతోషించేదాన్ని అన్నారు. ఆవిడ యొక్క కోరిక బహుశా ఇదేనేమో, మరి భగవంతుడు ఈ రకంగా ఆ కోరికను తీర్చాడు. ఇప్పుడు వారి కుమారుడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకునేటువంటి అదృష్టం అని నాకు అనిపిస్తుంది. అధికారుల తీరు విషయానికి వస్తానండి, ఇప్పుడు ఒక ఆర్థికవేత్తగా నేనేం చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విపరీతమైన అప్పుల్లో ఉంది. ఈ యొక్క అప్పుల పట్ల కనుక మనం శ్రద్ధ వహించకపోతే రాబోయేటువంటి తరాలకి చాలా ఇబ్బందులు అవుతాయి. ఒక కుటుంబం అయినా సరే అభివృద్ధి చెందాలంటే ఆస్తులు కొనటం కోసం అప్పు చేస్తే తప్పు లేదు, అభివృద్ధికి ప్రాజెక్టుల కోసం అప్పు చేస్తే తప్పు లేదు, కానీ రోజువారీ కార్యక్రమాల కోసం కూడా అప్పులు చేస్తే ఇబ్బంది. అంటే అక్కడ దూరి కృష్ణ అని చెప్పి ఒక అధికారి ప్రెస్ మీట్కి వచ్చేసి నా యొక్క అర్హత గురించి ప్రశ్నించాడు. వాళ్ళందరికీ తెలుసండి, అదే